తాడేపల్లిలో జగన్, అసెంబ్లీకి సునీత, హూ కిల్డ్ బాబాయ్, సమాధానం ఎప్పుడు? ఇవాళ వైఎస్ సునీత, నరెడ్డి రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా వెళ్ళి సీఎంఓ ఉన్నతాధికారులతో, హోమ్ మినిస్టర్తో భేటీ అయ్యారు. ఈ కేసుకు సంబంధించి కొత్త టర్న్ తిరుగుతుంది. గతంలో సునీతని, నర్రెడ్డి రాజశేఖర రెడ్డిని, అట్లాగే సిబిఐ అధికారులు రామ్ సింగ్ని బెదిరించాలని పిఏ కృష్ణారెడ్డి కంప్లైంట్ ఇచ్చారు. ఆ పిఏ కృష్ణారెడ్డి ఇచ్చినటువంటి కంప్లైంట్ని బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ జరగటం మొదలుపెట్టేటప్పటికి మొత్తం ఈ కేసులో అనేక కొత్త అంశాలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఒక కీలకమైన అంశం ఏంటంటే, ఆ కేసు ఏదైతే వీళ్ళని బెదిరించాలని పెట్టినటువంటి కేసు ఇప్పుడు వాళ్ళ మెడకు చుట్టుకుంది. ఇప్పుడు పోలీసులు ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసే పనిలో ముందుకు వెళ్ళి సిబిఐ కేసు టచ్ చేయట్లా, ఈ కేసులో ఈ రూట్లో టచ్ చేస్తున్నారు. దాంతో మొత్తం ఉచ్చు బిగిసే పరిస్థితి ఏర్పడింది. ఎక్కడి దాకా వెళతారు? కృష్ణారెడ్డి ఎవరి చేతి కంప్లైంట్ ఇప్పించారు. కంప్లైంట్ ఎవరు చెప్పంటే చేశాడు, మరి అసలు ఆ రోజు ఏం జరిగింది, ఇన్వెస్టిగేషన్ ఏంటి అనే దాంతోపాటు అజయ్ కలాం రెడ్డి ఆ రోజు 5:30కి నాకు ఫోన్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పారు. కానీ 6:15కి చెప్పారని చెప్పని తర్వాత చెప్పారు. దాని మీద కోర్టుకు కూడా వేశారు, నాది ట్యాంపరింగ్ జరిగింది, నన్ను ఇచ్చేసారని. కానీ వాళ్ళ దగ్గర విత్ ఆడియో ఉంది, టైమింగ్ ఉంది. మరి దాంతో ఇప్పుడు ఆ కేసు అజయ్ కలాం రెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టి A8 ఎవరు, A9 ఎవరు అనేది తేల్చాల్సిన అంశం ఏర్పడుతుంది. A10 ఎవరు, A11 ఎవరు అంటే ఈ కేసు ఎక్కడికి వెళ్ళింది, మళ్ళీ అక్కడి నుంచి మొదలైంది. ఇదొక అంశం. అసలు ఈ కేసులో కొన్ని ఆశ్చర్యకరమైన అంశాలు కూడా ఉన్నాయి. ఇందాక మనం జైళ్ల శాఖ అని చెప్పాం కదా. గతంలో జైళ్ల శాఖలో ఎవరైతే శివశంకర్ రెడ్డి, ఈ కేసులో ఉన్నటువంటి ప్రధాన ముద్దాయి, అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి ముఖ్య అనుచరుడు, ఈ కేసులో వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి శివశంకర్ రెడ్డి ప్రధానమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి, కడప జైల్లో ఉన్నప్పుడు ఏం జరిగింది, అసలు హాస్పిటల్లో ఎన్ని రోజులు ఆయన ఉన్నాడు, అసలు హాస్పిటల్లో ఆయన ఎలా ప్రొవైడ్ చేశారు, ఆ రోజు ఉన్నటువంటి అక్కడ ఉన్న అధికారి ఎవరు, మరి ఇదే రవికిరణ్ రెడ్డి అక్కడ ఉన్నాడు, మరి ఆ రకంగా ఏ రకమైనటువంటి వాళ్ళందరికీ సకల సదుపాయాలు సమకూర్చారు, మరి ఇదన్నీ తేలాలి కదా. ఆ జైళ్ల శాఖలో ఇట్లాంటి చాలా ఉన్నాయి, చాలా చెప్పొచ్చు. అసలు ఆ రోజు సూపరింటెండెంట్ రూమ్లో ఏం జరిగింది కూడా నేను వేరే అంశం చెప్తా. ఏది శివశంకర్ రెడ్డి ఒక పోలీసు జైలు శాఖ ఉన్నతాధికారమే చేయి చేసుకున్నాడు అన్నది అంశం కూడా ఉంది. అది కూడా చర్చ ఉంది అంశం. లోపల కడప జైల్లో ఏం రామ్, నువ్వు మాకు ఏంది సరైన సదుపాయాలు ఇవ్వవా అని చెప్పని లాగిపెట్టి 2 బీకాడట. ఏంది, ఇలాంటివి కూడా ఉన్నాయి అంటున్నారు. మరి ఆయన హాస్పిటల్లో ఎలా ఇచ్చేశారు, అసలు ఇవన్నీ చాలా విచారణ జరగాల్సిన అంశాలు. అందుకనే